నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అతివల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యం. భీమవరంలో మహిళా దినోత్సవ ర్యాలీలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. తణుకులో అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు, విశిష్ట నార్యమణులను సన్మానించిన సంస్థలు. తణుకులో జాతీయ లోక్ అదాలత్లో 723 కేసులు రాజీ, పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్య నిపుణులు, ఆధ్వర్యం వహించిన ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ అధ్యక్షులు వాణినాథరావు, రమా దంపతులు. జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా ఎంపికైన తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామం సర్పంచ్ వరలక్ష్మిని అభినందించిన ప్రజలు. మహిళా అభివృద్ధి కోసం పలు పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమండ్రి మహిళా దినోత్సవ సభలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి, కక్షిదారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం అమలాపురంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలి, ఏలూరులో మహిళలకు హితవు పలికిన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నాదెండ్ల. అతివల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధించగలమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో 600 మంది మహిళలతో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రంగాల్లోని యువతులు రాణించాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. వనితల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ భారతదేశంలో మహిళలకు లభించేటువంటి గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లభించదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. దయచేసి ముందు ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడే దైవత్వం బలంగా ఉంటుంది అనేటువంటి నమ్మే దేశం భారతదేశం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. అందుకు ముందుగా భారతదేశంలో పెట్టినటువంటి మహిళలుగా అందరూ కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్తా ఉన్నా. స్త్రీని ఒక ఆదిపరాశక్తిగా అనేక అంశాల్లో తల్లిని ఉదాహరణగా చూపెట్టి తల్లి యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి దేశం భారతదేశం. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గిరిజన వర్గానికి చెందినటువంటి ఒక మహిళ భారత రాష్ట్రపతిగా నియమించబడ్డారనేటువంటి విషయం, కొనసాగుతున్నారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. భారతదేశపు చట్టసభలు అయితే ఉన్నాయో లోక్సభకి మహిళలు సభాపతిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలకి. రాజకీయాల్లో మహిళలతో వేళ పురుషులతో పోటీ పడుతున్నటువంటి సందర్భం భారతదేశంలో. నిన్న కాక మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక మహిళ నియమించబడినటువంటి సందర్భం. మహిళలకు లభించేటువంటి గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లభించదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. దయచేసి ముందు కనుమూరు రఘురామకృష్ణరాజు, భీమవరం ఆచంట ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్ర గోపీమూర్తి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణేలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి చెందుతుందని, వారి కోసం ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలో కృషి చేస్తున్నారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లును ఆమోదించి దేశ మహిళలకు రాజకీయ అవకాశాలను పెంచారని తెలిపారు. के सिरी तरह చెప్తాను సెలక్షన్ के శిరీష చెప్తాను ముఖ్యంగా అమ్మాయిలు
అంటే దీన్ని బట్టి ఈ రోజున ఇక్కడ మగవాళ్ళు ఏమి పడకండి, మగవాళ్ళ ప్రతి ఒక్క మహిళలే ఇప్పుడు ముందంజలో ఉన్నారు, దేనికి తీసుకుపోని విధంగా. ఒక్కొక్కసారి మా వాళ్ళకి మగాళ్ళకే మా రాజ్యం అనుకునే పరిస్థితిలో ఒకప్పుడు ఉండే, కానీ మహిళలందరూ కూడా చాలా చక్కగా చదువుకుని రాజకీయాల్లో కావచ్చు, అలాగే బిజినెస్లో కావచ్చు, ప్రతి దాంట్లో మేము ఉన్నాం అనేసి అందరూ కూడా చాలా దాదాపుగా అందరూ కూడా చాలా చక్కగా ఈవేళ సంఘ సేవ చేయడం కానీ, అలాగే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళ ఉపయోగపడే విధంగా ఈ రోజున యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి మహిళ కూడా ఈ రోజున ఒక మంచి భావంతో పనిచేయటం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మహిళలకు ఆస్తి ఎక్కవటం జరిగింది. ప్రతి దాని రాజకీయాల్లో రావడం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి మహిళ కూడా రాజకీయాల్లో ఉంటారు, బిజినెస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి, వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తణుకులో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ స్వచ్ఛంద సేవా సంఘాలు, విద్యా సంస్థలు, మహిళా సంఘాలు నిర్వహించిన సభలలో విశిష్ట మహిళలను సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రకృతి లేని ప్రపంచాన్ని ఊహించలేం, అలాగే స్త్రీ లేని సమాజాన్ని చూడలేం. వేదకాలాన మాతృస్వామ్య వ్యవస్థ ఉండి ఉండవచ్చుగాక, ఆధునిక వ్యవస్థలో మాత్రం ఈ దశాబ్దం నుంచే మహిళా శకం ఆరంభమైంది. అర్ధరాత్రి మహిళ నిర్భయంగా నడివీధిని నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నది మహాత్ముని ఆశయం. ఆధునిక సమాజంలో స్త్రీ స్వేచ్ఛ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతే సంతరించుకుంది. ఇటువంటి సమాజంలో మహిళ తన రంగంలో విజేతగా నిలిస్తే అది తప్పకుండా గొప్ప విజయమే. దశాబ్ద కాలంలో ఇటువంటి మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచ గతిని మార్చే ప్రతి మార్పు వెనుక ఎన్నో ఉద్యమాలు, ఇంకెన్నో పోరాటాలు ఉంటాయి. అలాగే నేటి మహిళ అభివృద్ధి దిశగా సాగటం వెనుక ఆమెకు అండగా కదిలిన అడుగులెన్నో ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవానికి 100 ఏళ్ల పోరాట గాథ ఉంది. ఆ ప్రస్థానంలో ఎందరో స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు, అంకిత భావం గల ఆదర్శ నారీమణులు ఉన్నారు. ఆ కథ ఈరోజు మనందరం చెప్పుకోదగిందే. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి రంగంలోనూ మహిళలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా సరే అవసరమనుకున్న ప్రతి చోట తన గొంతుకును వినిపిస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. అది 1908వ సంవత్సరంలో అమెరికా దేశానికి చెందిన న్యూయార్క్ నగరంలో ఉన్న బట్టల మిల్లులో పనిచేసే వేలాది మంది మహిళలకు పనిచేసే చోట కనీస సౌకర్యాలు, నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడమే కాకుండా వేతనాల్లో విపరీతమైన వ్యత్యాసం ఉండడంతో విసిగి సమ్మె నోటీస్ ఇచ్చారు. యాజమాన్యం స్పందించకపోవడంతో 15,000 మందికి పైగా మహిళలు తక్కువ పని గంటలు, సరైన వేతనాలతో పాటు తమకు ఓటు హక్కు కల్పించాలని రోడ్డెక్కారు. ఆ మరుసటి రోజు సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. దీని ప్రభావంతో 1910లో కోపెన్హేగన్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభలో జర్మనీకి చెందిన మహిళా హక్కుల ఉద్యమకారిణి క్లారా జెట్కిన్ చేసిన ప్రతిపాదనల మేరకు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ జరుపుతూ సమాజంలో మహిళకున్న ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. కాగా అప్పట్లో జరుగుతున్న భారత పార్లమెంట్లో సిపిఐ నాయకులు, ప్రముఖ పార్లమెంటేరియన్ ఇంద్రజిత్ గుప్తా మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని మొట్టమొదటిసారిగా కోరారు. ఈ న్యాయమైన కోరికను సాధించేందుకు మహిళా సంఘాలు కృషి చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లను ఆకర్షించేందుకు కేవలం తాత్కాలిక రాయితీలను పార్టీలు ప్రకటిస్తున్నాయే కానీ నారీలోకం ఎదుర్కొంటున్న అసలైన సమస్య జోలికి వెళ్లకపోవటం విచారకరం. ముఖ్యంగా మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న రక్తహీనత, నిరక్షరాస్యత లాంటి సమస్యలను పరిష్కరించి వారిని ఆరోగ్యవంతులుగాను, విద్యావంతులుగాను తయారు చేసేందుకు ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోవడం అన్యాయమంటూ మహిళా ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవాన్ని తణుకులో ప్రత్యేకంగా నిర్వహించి నారీలోకం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ మహిళా వేదికల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభామందిరంలో నిర్వహించిన సభలో
మహిళా ఉద్యమ నాయకురాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ్మ మాట్లాడారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన మహిళా నాయకురాలను ఘనంగా సన్మానించారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు ఏమిటంటే యాక్లరేట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళల యొక్క అభివృద్ధిని వేగపరచండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి పిలుపుచ్చింది. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమైనటువంటి విషయం. మహిళా దినోత్సవం 1910లో క్లారా జెట్కిన్ అనేటువంటి సోషలిస్ట్ ఇంటర్నేషనల్ మహిళ ఆవిడ ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రపంచమంతా కూడా విస్తరించి మహిళల యొక్క హక్కులు, మానవ హక్కులు, ఉమెన్ రైట్స్ ఆర్ ఉమెన్ రైట్స్ అనేటువంటి నినాదంతో ప్రపంచం అంతా మారుమవుతుంది. రష్యా దేశంలో వాళ్ళ మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని ఒక సెలవు దినంగా, మహిళా దినోత్సవాన్ని గుర్తింపుగా లెనిన్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. సోషలిజం యొక్క పునాది మీద ఏర్పడింది మహిళా దినోత్సవం అనేది. మహిళలు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనేటువంటిది పితృస్వామిక వ్యవస్థలో ఉంది. తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయింది. సంస్కారవంతులైనటువంటి మగవాళ్ళు మహిళల్ని చిన్న చూపు చూడరు, మహిళలు సమానమే అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మహిళల యొక్క సాధికారత అంటే మహిళలు ఇంట్లో చేసే పనుల్లో సహాయం చేస్తే, ఇంటి పనుల్లో మగవాళ్ళు కూడా భాగస్వామ్యం అయితే అప్పుడే మహిళలకి కొంత చదువుకోవడానికి, ఆలోచించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఏమైనా వృత్తిపరంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని రచించేటువంటి విషయంలో మహాత్మా గాంధీ గారు ఆయన మహిళల యొక్క స్వేచ్ఛ కోసం, మహిళల యొక్క దాని కోసం చాలా కృషి చేశారు. వీరేశలింగం గారు, కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, వారంతా కూడా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి, డాక్టర్ వంకా వసుంధర, ఎస్కేఎస్డి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవశారాణి, ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, రచయిత్రి ఎర్రమల్లి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బసవ శ్రీదేవి, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రవణమ్మ, రోటరీ క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథంలు పాల్గొన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వరాజ్య భవన్లో నిర్వహించిన సభలో మహిళా హక్కులపై వివరించి చైతన్యపరిచారు. సంస్థ జిల్లా ఉపాధ్యక్షురాలు సావారపు దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడగా, రిటైర్డ్ లెక్చరర్ భూపతరాజు ఝాన్సీ, సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిగిలే పుష్పకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు వై నాగలక్ష్మి, ఏరియా కార్యదర్శి వలవల అరుణకుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రముఖులను సన్మానించారు. ఇంకా మాంటిసోరీ స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం సభలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారినిగా పనిచేస్తున్న మొళ్లపూడి భాస్కరలక్ష్మి, సీనియర్ మహిళా ఉపాధ్యాయుని గౌరీ సుబ్బలక్ష్మిలను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల జ్ఞానమంజరి, ప్రధానోపాధ్యాయుని ఎం లక్ష్మిలు పాల్గొనగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ఇదే పాఠశాలకు చెందిన 3 మహిళా ఉపాధ్యాయులను సత్కరించి గౌరవించుకున్నారు. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సజ్జాపురంలోని వేదా హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ సభలో
ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి వేదవతి, మత్తు వైద్య నిపుణులు మత్స వెంగమాంబాదేవులను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించారు. ఆసుపత్రి సిబ్బంది, సామ్రాజ్యం సభ్యులు పాల్గొన్నారు. హెడ్ పోస్టాఫీసులో జరిగిన మహిళా దినోత్సవ సంబరాల్లో మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కేశరాజు వెంకట నాగరాజేశ్వరులను సన్మానించి వారు అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. హెడ్ పోస్ట్ మాస్టర్ అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. అలా భార్యని చదివిస్తున్నాడు, ఇప్పటికీ కూడా చదివిస్తున్నాడు. తణుకు కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 723 కేసులను రాజీ చేశారు. ఇందులో క్రిమినల్, సివిల్ కేసులు 712, బ్యాంక్, టెలిఫోన్ బకాయి కేసులు 11 ఉన్నాయి. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా బార్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యవతులకు బొకేలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వరులతో పాటు పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రవాస భారతీయులు, తణుకు మండలం దువ్వ గ్రామ నివాసులు అయిన కామర్సు వాణినాథరావు, రమా దంపతుల సహకారంతో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల వైద్యులు శనివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి 460 మందికి వైద్య సేవలు అందించారు. ఇందులో అవసరమైన వారికి ఉచితం లేదా రాయితీతో కూడిన వైద్య సేవలను ఆశ్రమం ఆసుపత్రిలో చేయించుకునేందుకు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా వాణినాథరావు మాట్లాడుతూ స్వంత గ్రామంలో ఈ రకమైన సేవలు చేయడం ఆనందంగా ఉందన్నారు. అవసరమైతే మరో నెల రోజుల తర్వాత కూడా ఇటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. దువ్వ గ్రామంలో మొదటిసారిగా మేము మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇండియా నెట్వర్క్ ఫౌండేషన్ USA వారి మా సంస్థ తరపున కూడా మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైము అన్ని 5 రకాల స్పెషలిస్టులు వచ్చేసి అందరినీ టెస్ట్ చేసి మందులు ఇచ్చి ఫాలోఅప్ కేర్ కూడా కన్సిడర్ చేసి ఏమైనా సర్జరీలు అవి చేయవలసి వస్తే ఉచితంగా కూడా ఆశ్రమ హాస్పిటల్ వారు చేయించేలాగా ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. 500 మంది పేషెంట్స్ దీనికి ఎస్టిమేట్ చేస్తున్నాము, వచ్చి దీనివల్ల ప్రయోజనం తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇది సక్సెస్ అయితే కనుక నెల కూడా 2వ శనివారం నాడు ఈ క్యాంప్ నిర్వహించేలాగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మిగతా ఊళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయడానికి మేము కూడా సహకరించడానికి అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కామర్సు బాలకృష్ణ, కామర్సు రవికాంతులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా తాడేపల్లిగూడెం మండలంలోని నందమూరు గ్రామాన్ని ఎంపిక చేసింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య క్రింద పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంపికైన ఏకైక పంచాయతీ ఇదే కావడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆహ్వానం మేరకు నందమూరు గ్రామ సర్పంచి శనగన వరలక్ష్మి, రాంబాబు దంపతులు పంచాయతీ కార్యదర్శి ఆకుల ఈశ్వరి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 4 రోజుల అవగాహన సదస్సులో పాల్గొని శనివారం ఉదయం గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సర్పంచి వరలక్ష్మి, సెక్రటరీ ఈశ్వరులను గ్రామం తరఫున ఘనంగా సన్మానించారు.
అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో చైతన్యవంతులైన పలువురు మహిళలను సర్పంచ్ సెక్రటరీలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఐఆర్డిపి డిప్యూటీ డైరెక్టర్ ఏవి రమణ, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, పరిశీలకులు ముమ్మిడి చక్రపాణిరావు, ఎస్ శ్రీనివాసరావు, మారంపల్లి పంచాయతీ సెక్రటరీ ఎండి అహ్మద్, టీడీపీ నాయకులు సనగన రాంబాబు, జనసేన నాయకులు దార్లంక రాము, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉమెన్ ఫ్రెండ్లీ మోడల్ గ్రామ పంచాయతీగా ఎంపికైన నందమూరు గ్రామంలో చేపట్టవలసిన పనులపై అధికారులు దిశానిర్దేశం చేశారు. లక్ష్యాన్ని సాధించి కేంద్రం నుంచి ₹1 కోటి నగదు బహుమతిని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం మండలం ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఎంపీపీ పొనుకుమాటి శేషులత అధ్యక్షత వహించారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నాడు నేడు కింద 6 గనులలో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోయాయని ఆ గ్రామ సర్పంచి పీతల బుచ్చిబాబు తెలియజేశారు. నాడు నేడు పనులపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఎంఈఓ వి హనుమ సమాధానం ఇచ్చారు. మాధవరంలో ఎర్రకాలువ పనులు చేపట్టాలని ఆ గ్రామ సర్పంచి ముప్పిడి సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని ఎర్రకాలువ ఏఈ అనిల్ కుమార్ బదులిచ్చారు. ఇంకా ఈ సమావేశాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రీనివాస్ కుమార్, రాజా శ్రీనివాస్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్లను పలు అంశాలపై మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు హాజరయ్యారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.